హెల్మెట్ ధరిస్తేనే సురక్షిత ప్రయాణం బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రత హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, బోధన్ టౌన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ హాజరై వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీలు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధనలను పాటించేందుకు మాత్రమే కాకుండా ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే ముఖ్యమైన రక్షణ కవచమని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు వేగం కంటే ప్రాణ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు నిండని మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పిల్లల భద్రతను కాపాడాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ కంపెనీ డీజీఎం సురేష్, డిఎం నగేష్, ఏఎం సౌందర్య, ఉద్యోగులు రాము, శ్రీ మహేందర్, సురేఖ, నర్మదా, సతీష్, శ్రీకాంత్, దివ్య, డెవలప్మెంట్ ఆఫీసర్లు రవీందర్ యాదవ్, దిలీప్ పటేల్, పద్మాకర్, సింగడే పాండు, స్వప్న, విజేతతో పాటు ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు కలిసి వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఇంటికి చేరండి, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి, వారి భవిష్యత్తును కాపాడండి అని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీరామ్ ఇన్సూరెన్స్ ఉన్నారు కాబట్టి ఇన్సూరెన్స్ గురించి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. అసలు ఒక వ్యక్తికి ఎందుకు ఇన్సూరెన్స్ ఉండాలి? ఇవాళ ఇండియాలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ కేవలం 3.7% ఉంది. అంటే ప్రతి 100 మందిలో 4 మాత్రమే సరైన ఇన్సూరెన్స్ ఉంది. సరైన ఇన్సూరెన్స్ ఉండడం అంటే ఏంటి? నా వయసు 40 సంవత్సరాలు, నాకు సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. నాకు ఒక 10 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే సరిపోతుంది. నా కుటుంబం, నాకు ఏమైనా ప్రాబ్లం ఏదైనా జరిగితే నా కుటుంబానికి 10 లక్షల రూపాయలు వస్తే సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోదు. నేను సంపాదించే 10 లక్షలకి కనీసం 10 రెట్లు బీమా కవరేజ్ తీసుకోవాలి. అంటే కనీసం 1 కోటి రూపాయలకి నాకు ఇన్సూరెన్స్ ఉంటే నేనున్నా లేకపోయినా నా కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటుంది. నా పిల్లల భవిష్యత్తు నేను ఎట్లాగైతే కోరుకుంటానో అట్లా ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపల్సరీ, లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి, మ్యాండేటరీగా. ఖచ్చితంగా బీమా, వాహన బీమా కూడా కంపల్సరీగా పెట్టుకుంటారు. సో ఇంత టైం మాకు స్పెండ్ చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సార్. అట్లాగే సార్ చేతులు ఎమర్జెన్సీ ఉంటే 1 నిమిషం 2 నిమిషాలు పక్కన తీసుకొని మాట్లాడుకుంటే ప్రమాదాలు, అతని ప్రమాదం జరుగుతుంది, ఎదురు కూడా ప్రమాదం లేకుండా కాపాడుకోవచ్చు. ఇవన్నీ కూడా 100% మనతో వాళ్ళనే మనము సరైన నిర్ణయం తీసుకోవడం, ఒకవేళ హెల్మెట్ పెట్టుకొని దాన్ని వాడకపోవడం, ఎంత చెప్పినా ఎన్ని ప్రోగ్రామ్స్, కొన్ని 100,000 ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇంకా కూడా చేస్తాము. వాటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి ఒక యజమాని ఉంటాడు, ఆయన
ఆ కుటుంబాన్ని నడిపే ఆయనే పోషించాడు. ఆ యజమాని ఒకవేళ ఏదైనా అయితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది, ఎంత దుర్భరమైన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అనారోగ్యం పాల్గొనడం, డిజాబిలిటీ కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అటువంటి సందర్భంలో మనకు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కంపల్సరీ ఇంతకుముందు చెప్పారు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం ఇవ్వద్దు. మైనర్ మొబైల్ ఇస్తే ప్రమాదం జరిగితే దానికి ఓనర్ ఎవరైతే తండ్రి ఉంటాడో ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. అతని మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతకుముందు చెప్పారు, చెప్పారు, ఆశన్న గారు చెప్పారు, ఇట్లా ఒక మైనర్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉండదు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఎదుటి ప్రమాదం జరిగిన వాటికి ఇన్సూరెన్స్ కూడా బట్టి మోటార్ సైకిల్ 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు, కారు 10 లక్షలు 20 లక్షలు కొనుక్కుంటాడు. కానీ సంవత్సరానికి 1,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేయించుకోండి. దానివల్ల ఎంతో క్లెయిమ్ లక్షలలో వచ్చే క్లెయిమ్ కూడా రాకుండా సరైన డాక్యుమెంట్స్ పెట్టుకోవడం వల్ల కాంపెన్సేషన్ కూడా రాకుండా వస్తుంది. సో అందరూ కూడా ప్రతి ఒక్కరూ వెహికల్తో పాటు సరైన పద్ధతి, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ పడుతుంటే సిగ్నల్ మనం ఎవరు లేరు కదా, మనకి ఎవరు వెళ్ళిపోతుంది. ఈలోగా ఎవరు గ్రీన్ సిగ్నల్ ఉండాలి వచ్చేసి యాక్టివ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మన నిర్లక్ష్యం వల్ల ట్రాఫిక్ ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి కూడా ప్రతి మనిషి కూడా రియలైజ్ అయ్యి వాస్తవం తెలుసుకొని మనము రోడ్డు మీదకి వచ్చినప్పుడు అన్ని సరైన డాక్యుమెంట్స్ పద్ధతిగా అన్ని హెల్మెట్, సీట్ బెల్ట్, ఇంత రాత్రి నైట్ టైంలో డ్రైవ్ చేసి నడపడం, ఇవన్నీ కూడా బంద్ చేస్తే మనము ప్రాణాలను ఎన్నో కాపాడుకోవడం అవుతుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబంతో పాటు మీ బంధువులలో మీ ఫ్రెండ్స్లో అందరికీ కూడా ఈ విధంగా జరిగే అనర్థాలను కూడా మీరందరూ కూడా ఇంకా చెప్తారని, అదేవిధంగా మీరు మనమందరూ కూడా పాటిద్దామని. ముందు రాబో కార్యక్రమాలలో అందరూ కూడా డిస్కస్ చేస్తారని చెప్పేసి ఇప్పుడే అతను చెప్పడం జరిగింది. మనం అందరూ కూడా హెల్మెట్ పెట్టుకునే విధంగా, మనం ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ చూసుకున్నట్టయితే హెల్మెట్ లేకుండా ఏ వ్యక్తి కూడా ఉండాలన్నమాట, టూరిజం నడిపే ప్రతి ఒక్క వ్యక్తి కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా మన నిజామాబాద్లో కూడా మన బోధనలో కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, కానీ హెల్మెట్ కానీ మైనర్ డ్రైవింగ్ టీడీలు మాకు దొరకకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ సమాజాన్ని బాధ్యతగా వేస్తూ ట్రిపుల్ రైడ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లలో ఇన్వాల్వ్ కాకుండా నేను చెప్పే విషయాలు అత్యదాపరించకుండా మన బాధ్యతగా, సామాజిక బాధ్యతగా భావించి మనమంతా క్షేమంగా ఉండాలని బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ జిల్లా మా సిపి గారి, సాహిత్య ఐపీఎస్ గారి సారథ్యంలో మనమంతా ఎంతో ఉన్నతంగా మీ పిల్లలు మీరు ఉండాలని, వచ్చే 14 సెప్టెంబర్ నుంచి వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. ఆ విఘ్నేశ్వరుడు మనమంతా చల్లటి చూపుతో మనంటే మంచిగా చూడాలి, కుటుంబాలు క్షేమంగా ఉండాలని చెప్పుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఈ కాలు ఫ్రాక్చర్ అయిపోయిందనుకోండి, 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో కావచ్చు, స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయిపోయిందనుకోండి, సంవత్సరానికో 2 సంవత్సరానికో కావచ్చు. కానీ ఈ మదర్ బోర్డుకు యాక్సిడెంట్ అయిపోయిందని అంటే ఈ సర్వర్ పనిచేయదు, అప్పుడు అంగహీనం వచ్చేస్తుంది, అవుట్ వాళ్ళు అయిపోతావు. నిన్నటి దాకా ఒక పెద్ద మనిషిని నలుగురు మాట్లాడుతూ ఉంటే అవునన్నట్టుగా ఉంటుంది, నీ మాట అవుతున్న మాటగా నిలబడ్డది. నువ్వు అవుట్ వాడిగా అయిపోయి, నీ మూల్యాంకరం అయిపోయి, నువ్వు కర్ర పట్టుకొని 2 సంవత్సరాల తర్వాత లేచి ఇలా పోతుంటే ఏదన్నా మంచి చెప్పని ఉంటాడా అదే చెప్తావా అని మనం ఉండలే అంటారు. మన కడుపులో ఉన్న పిల్లలు ఎవరు చేసుకున్న తప్పదు. హెల్మెట్ పెట్టుకోకపోవడము, బలమైన యాక్సిడెంట్ కావడము, జీవితమే జీవితం
ఉన్నారు. నేను ప్రతిరోజు కాలేజీలో చూస్తూ ఉన్నాను. మైనర్ పిల్లలు బైక్ నడుపుతా ఉన్నారు. ఆ మైనర్ పిల్లలకు బైక్ ఇచ్చారు. ఒక ఆయన కూతురు డిగ్రీ కాలేజ్ వెళ్తుంది కదా బైక్ కొని ఇచ్చారు. ఆ డిగ్రీ